వెళ్ళినప్పుడు, పెద్దవారిని చూడటానికి వెళ్ళినప్పుడు, తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళినప్పుడు, గురువు గారిని చూడటానికి వెళ్ళినప్పుడు, స్వామిని చూడటానికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు కనుక ఆ పండో పழమో ఏదోటి అందుకు సమర్పించాలి. కొబ్బరికాయ 30 రూపాయలు కొబ్బరికాయ కొట్టేస్తున్నాం, 30 లక్షల రూపాయలు కోరిక అడిగేయాలనుకుంటే అది దుర్మార్గం అవుతుంది. అంచేత స్వామివారి దర్శనం చేసుకోండి. మీరందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారు. మీ పెద్దలు, మీ తల్లిదండ్రులు, మీ తాతగారు, మామగారు, అమ్మమ్మగారు, తాతగారు వాళ్ళు పుణ్యం చేసుకోబట్టే ఈ స్వయంభూ దేవాలయంలో ఇంతసేపు కూర్చోగలిగారు. లేకపోతే మీరు కూర్చోలేరు. ఇక్కడ నేను చాలా మందిని చూస్తాను. ఇక్కడ ఏకకాలార్చనే జరుగుతుంది. దేవతల కోరిన ప్రకారంగా స్వామి వెలిచాడు కాబట్టి ఇక్కడ దేవతలు తెల్లవారుజామున అర్చన చేస్తారు స్వయంగా స్వామివారికి. అందుచేతనం ఇక్కడ ఏకకాలార్చనే ప్రస్తుతం నడుస్తుంది. 9:30కి అర్చక స్వామి పైకి వచ్చి అర్చన చేశాక దర్శనం ఇస్తారు. మళ్ళీ 12 గంటలకు క్లోజ్ చేసేస్తారు. ఈ స్వల్పకాలంలో కొంతమందికే దర్శనం అవుతుంది, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు. అలా 4-5 సార్లు వెనక్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాళ్ళని కూడా చూశాను. అందుచేత మీరు ఆ కారణం లేకుండా ఇంతసేపు కూర్చున్నారంటే మీ పుణ్యం గొప్పది. ఆ పుణ్య ఫలితాన్ని మీరందరూ కూడా పట్టుకు వెళ్ళండి ఇంటికి. ఆయురారోగ్య భోగభాగ్య సంతానాలతో మీరందరూ తులతూగుతూ ఉన్నారని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మన దేవాలయాన్ని గుర్తించారు. 36 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులు వచ్చినట్లయితే కింద గుళ్ళోంటి పై గుళ్ళోకి రోప్వే కూడా వేస్తామన్నారు. పడనిలో వేసినట్టుగా ట్రైన్ కూడా వేస్తామన్నారు. అది కనుక జరిగినట్లయితే మన అందరం కూడా గడ్డలు అయినట్టే. కాళ్ళెప్పులు, కీళ్ళెప్పులు ఇవన్నీ కూడా మనకేమి ఉండవు. చక్కగా స్వామి దర్శనం శీఘ్రంగా చాలా సేపు చేసుకు వెళ్ళచ్చు.